Hi everyone, welcome to our channel. Today's video is సీనియర్ ఇంటర్ మ్యాథ్స్ 2A. తెలంగాణ వాళ్ళకు, ఏపీ వాళ్ళకు, సెకండ్ ఇయర్ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకేనా? సెకండ్ ఇయర్ వాళ్ళకు మ్యాథ్స్ 2Aలో డిమోయిస్ థియరం ఇంపార్టెంట్ టాపిక్ ఎట్ ఎ టైం ఈజీ టాపిక్ 7+2. ఓకేనా? ఇందులో నుంచే మనకు ఎంసెట్ కూడా వెయిటేజ్ 2 క్వశ్చన్స్ వస్తాయి. ఎంసెట్కి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయండి? 2 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడికి వచ్చేసరికి 9 మార్క్స్ వెయిటేజ్. 1 7 మార్క్స్ క్వశ్చన్, 1 2 మార్క్స్ క్వశ్చన్, 7 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్, ఆల్మోస్ట్ సిమిలర్గా చేస్తాం. చాలా సింపుల్. ఓకేనా? టఫ్ అయితే కాదు. ఈ వీడియో చూస్తే మీకు 9 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఓకే, 7 ఇంకోటి ఏంటి, 2 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ కూడా ఒక 10 క్వశ్చన్స్ ఏమో ఉంటాయి. చాలా సింపుల్ అండ్ ఈజీ. 7 మార్క్. ఓకే, మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అండ్ రెడ్డి. టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. వాట్సాప్ ఛానల్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. మీకు ఇన్ కేస్ మాకు ఇంపార్టెంట్ మ్యాథ్స్ 2A 2B ఫిజిక్స్ అంటే సెకండ్ ఇయర్ ఫిజిక్స్, సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ కావాలనుకున్నా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఓకేనా? రైట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిమోయిస్ థీరంలో మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి సింగిల్ కాన్సెప్ట్ ఏంటి, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. ఓకేనా? అంటే నార్మల్గా జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ద కాంప్లెక్స్ నెంబర్. మన కాంప్లెక్స్ నెంబర్స్ని మనం ఎందులో కన్వర్ట్ చేస్తున్నా అంటే పోలార్ ఫామ్. ఆర్ ఆఫ్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా రాస్తే దాన్ని ఏమని కన్సిడర్ చేస్తాం, పోలార్ ఫామ్. ఇదే పోలార్ ఫామ్ కు పవర్స్ ఎగ్జిస్ట్ అయితే దాన్నే డిమోయిస్ థీరం అంటాం. అంటే లైక్ జెడ్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్. ఇది కాంప్లెక్స్ నెంబర్స్. ఇది కూడా కాంప్లెక్స్ నెంబర్సే ఇన్ పోలార్ ఫామ్ ఆర్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్. పోలార్ ఫామ్ ఆర్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్. అదే పోలార్ ఫామ్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ పవర్స్ ఎగ్జిస్ట్ అనుకో, పవర్ 2 పవర్ 3 పవర్ 4 పవర్ 5 ఇలాంటి వాల్యూస్ ఎగ్జిస్ట్ అయితే దాన్ని ఏం కన్సిడర్ చేస్తాం మనం? ఇప్పుడు మనం ఏమని కన్సిడర్ చేసుకోవాలి, దాన్ని డిమోయిస్ థీరంగా కన్సిడర్ చేస్తాం. అంటే డిమోయిస్ థీరంలో సో ఆర్ పవర్ ఎన్ పవర్ కన్వర్టెడ్ టు ది కోషంట్. పవర్ ఎన్ ఉంది కానీ పవర్ ఎన్ ఎలా కన్వర్ట్ అవుతుంది, కోషంట్ గా, విచ్ ఇస్ రిటన్ యాజ్ కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా. ఓకేనా? పవర్ షుడ్ బి కన్వర్టెడ్ టు ది కోషంట్ ఆర్ పవర్ ఎన్ ఆఫ్ కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా. ఓకే, రైట్. అంటే మనం పవర్ లేకుండా చేయలేము అసలు. అంటే స్క్వేర్ ఉంది అనుకో మేనేజ్ చేస్తాం, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. క్యూబ్ ఉన్నా మేనేజ్ చేయొచ్చు, పవర్ 4 పవర్ 5 అంటే మేనేజ్ చేయలేం కాబట్టి సింపుల్గా పవర్ను ఇక్కడ థీటా పక్క కోషంట్ కన్వర్ట్ చేయండి, దాన్నే డిమోయిస్ థీరంగా కన్సిడర్ చేస్తాం. రైట్, క్వశ్చన్ చేసేద్దాం, ఈజీగా ఉంటాయి. ఫస్ట్ 7 మార్క్స్. 7 మార్క్స్ క్వశ్చన్స్ సేమ్ ఉంటే మీరు చేయండి. అంటే చిన్న చిన్న డిఫరెన్స్తో ఉంటే మీరు చేసేయచ్చు. లెంతీగా కొద్దిగా అనిపించినా కూడా నేను చెప్పేస్తా. ఐ మీన్ మీరు చేయలేరు, మేనేజ్ చేయడం కష్టం అనిపిస్తే అవి. ఓకే, రైట్. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా చాలా టైమ్స్ రిపీట్ అయింది. ఇఫ్ క్యాపిటల్ ఎన్ ఈజ్ an integer, then show that 1 plus I whole power 2n plus 1 minus I whole power 2n equal to 2 power n plus 1 cos n pi by 2 అని ప్రూవ్ చేయాలి. cos n pi by 2. ఇలాంటి క్వశ్చన్ ఇంకొకటి ఉంది. ఇక్కడ పవర్ 2n ప్లేస్ లో ఇంకో క్వశ్చన్కి ఏముందంటే పవర్ n ఉంటుందండి. సో ఇది చెప్పాక సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీన్ని అబ్జర్వ్ చేస్తే మీరు అది సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్, ఇక్కడ ఫస్ట్ ఇంటిజర్ లెట్ జెడ్ ఈక్వల్ టు అని కన్సిడర్ చేయండి. జెడ్ ఈక్వల్ టు లెట్ 1 ప్లస్ ఐ తీసుకున్నాను. 1 ప్లస్ ఐ తీసుకుంటే దీనికి ఏం చేస్తున్నా అంటే 1 ప్లస్ ఐ అనగానే మనకు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, ఎక్స్ ప్లస్ ఐవై అనుకుంటాం. మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు ఏంటిది, అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇదే కదా కాంప్లెక్స్ నెంబర్స్లో ఉంటుంది. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై, మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్, అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే దీన్ని కూడా జెడ్డే కదా. ఎక్స్ స్క్వేర్ ఏంటిదండి అంటే రియల్ వాల్యూ 1 స్క్వేర్, ఐ కోఎఫిషియంట్ వాల్యూ, ఐకి మల్టిప్లికేషన్ ఏ టైం ఉంటుంది, 1 ఉంటుంది. 1 స్క్వేర్ అంటే వాల్యూ ఎంత అండి, రూట్. అంటే ఈ క్వశ్చన్ కు మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ రూట్ 2 చేస్తాను. రూట్ 2 ఆఫ్ 1 బై రూట్ 2 ప్లస్ ఐ బై రూట్. ఇలాంటి క్వశ్చన్స్ కి వేటికైనా ఇదే మెథడ్. సో నెక్స్ట్
1 ప్లస్ ఐ ఈక్వల్ టు √2 ఆఫ్, అయితే మనకి ఏం చేస్తాం డిమోయిస్ థీరంలో కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా లాగా రిప్రజెంట్ చేస్తాం ఇన్ ట్రిగ్నోమెట్రీ రేషియోస్. ఫస్ట్ ఉండే వాల్యూస్ అన్ని రియల్ వాల్యూస్, సెకండ్ అన్ని ఇమాజిన్ ఐ కోఎఫిషియెంట్స్ అన్ని. అదే కన్సిడర్ చేసినప్పుడు 1/√2 ఎందులో రాయాలి, నేను కాస్ థీటాలో రిప్రజెంట్ చేయాలి. 1/2 ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ థీటా టేబుల్లో 1/√2 ఎప్పుడు వస్తుంది, 1/2 ఎప్పుడు వస్తుందండి, కాస్ π/4 45 డిగ్రీస్, కాస్ π/4 ప్లస్ ఐ సైన్ π/4. ఇక్కడ వరకు ఓకే. బట్ ఇక్కడ 1 ప్లస్ ఐకి ఏం పవర్ ఉందండి, 2n. సో వి రైట్ 1 ప్లస్ ఐ హోల్ పవర్ 2n ఈక్వల్ టు √2 కాస్ π/4 ప్లస్ ఐ సైన్ π/4 హోల్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 2n. వచ్చిందా? సో 1 ప్లస్ ఐ హోల్ పవర్ 2n ఈక్వల్ టు 2n అనేది 2 టర్మ్స్కి అప్లై చేద్దాం. √2 హోల్ పవర్ ఏమైందండి 2n. ఇయర్ కాస్ మనం అకార్డింగ్ టు డిమోయిస్ థీరం పవర్ ఏమైంది మనకి ఇక్కడ కోఎఫిషియంట్ కన్వర్ట్ అయింది. ఇయర్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 2n. 2n ఇంకొకటి కోఎఫిషియంట్ 2n ప్లస్ π/4 ప్లస్ ఐ సైన్ 2n π/4, ఐ సైన్ 2n π/4. Here √2 means 2 power 1/2 whole power 2n. ఓకేనా? √2 అంటే ఏం 2 power 1/2 కాస్ 2 1s 2 2s 2 1s 2 2s. డిమోయిస్ థీరంలో ఇదే పవర్ బికమ్ కోఎఫిషియంట్. సో హియర్ విచ్ ఇస్ రిటన్ యాజ్ 2 cos n π/2 ప్లస్ ఐ సైన్ n π/2. cos n π/2 I sin 2 2 get cancelled. What we get, 2 power n cos n π/2 ప్లస్ ఐ సైన్ n π/2. ఇదేంటి 1 ప్లస్ ఐ హోల్ పవర్ 2n వాల్యూ. ఇది ఈక్వేషన్ 1గా ట్రీట్ చేయాలి. ఈక్వేషన్ 1గా ట్రీట్ చేస్తే నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది 1 మైనస్ ఐ కదా. సిమిలర్లీ అని రాసి జస్ట్ సిమిలర్లీ 1 మైనస్ ఐ హోల్ పవర్ 2n ఈక్వల్ టు 2 పవర్ n కాస్ n π/2 మైనస్ ఐ సైన్ n π/2. ఇది ఈక్వేషన్ 2. అది ఎలా తెలిసింది సార్ అంటే, ఇక్కడ ఉంది ఏంటండి 1 ప్లస్ ఐ, ఇక్కడ ఉంది ఏంటి 1 మైనస్ ఐ. దాన్ని కూడా ఏం చేయాలి, మల్టిప్లైన్ డివైడింగ్ విత్ √2నే చేయాలి. మల్టిప్లైన్ డివైడింగ్ విత్ వాట్, √2. √2 చేస్తే 1/√2 వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ π/4 ప్లస్ ఐ సైన్. ఇదే మెథడ్ కదా వచ్చేసింది, కంప్లీట్. ఎప్పుడైతే ఈ మెథడ్ వచ్చిందో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే, మెథడ్ వచ్చేసింది కదా, యాడ్ ఈక్వేషన్ 1 and 2. యాడ్ ఈక్వేషన్ 1 and 2. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 యాడ్ చేస్తే 1 ప్లస్ ఐ హోల్ పవర్ 2n ప్లస్ 1 మైనస్ ఐ హోల్ పవర్ 2n ఈక్వల్ 1 ప్లస్ ఐ హోల్ పవర్ 2n వాల్యూ దిస్ వన్ ఇస్ హియర్ సబ్మిట్ హియర్ 2 పవర్ n కాస్ n π/2 ప్లస్ ఐ సైన్ n π/2 ప్లస్ 2 పవర్ n కాస్ n π/2 మైనస్ ఐ సైన్ n π/2 వచ్చేసిందా? అంటే ఇక్కడ ఏం తీసుకుంటున్నాం, నేను 2 పవర్ n కాస్ n π/2 ప్లస్ ఐ సైన్ n π/2 ఈక్వేషన్ 1. 2 పవర్ n కాస్ n π/2 మైనస్ ఐ సైన్ π/2 ఈక్వల్ టు 2. ఈక్వేషన్ ఇది మైనస్ కదా, మైనస్ ప్లస్ ఈ రెండు అడిషన్ చేస్తున్నాను అంతే. వచ్చాక 2 పవర్ n కామన్ తీసుకుంటాం. కామన్ తీస్తే వాట్ వి గెట్, కాస్ n π/2 ప్లస్ ఐ సైన్ n π/2 ప్లస్ కాస్ n π/2 మైనస్ ఐ సైన్ n π/2. ఓకేనా? సైన్ గెట్ క్యాన్సల్. 2 పవర్ n ఇంటూ కాస్ n π/2, కాస్ n π/2 ఎన్ని టైమ్స్ ఉంది, 2 టైమ్స్ ఉంది. 2 టైమ్స్ అడిషన్ చేయండి అంటే 2 కాస్ n π/2 పవర్ 1 ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు వాట్, ఏ పవర్ n ప్లస్ n. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు వాట్, ఏ పవర్ m ప్లస్ n. సేమ్ సిమిలర్లీ హియర్ వి అబ్జర్వ్ 2 పవర్ వాట్ n ప్లస్ 1 కాస్ n π/2. ఆన్సర్ వచ్చిందా లేదా చూడండి, వచ్చిందా, కంప్లీటెడ్. సింపుల్ క్వశ్చన్, 7 మార్క్స్ క్వశ్చన్. ఇక్కడ సిమిలర్లీ అని రాసినా మీకు మార్క్స్ పడతాయి. ఈ ప్యాటర్న్లో వస్తే మీకు మార్క్స్ అస్సలు కట్ చేయరు. సింపుల్ క్వశ్చన్ కూడా మాక్సిమం ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. ఒక్కసారి సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇంకో క్వశ్చన్ ఉంది. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇది మీరు ట్రై చేయండి, వస్తుంది కూడా. ట్రై అంటే ఇక్కడ ఇన్ ప్లేస్ ఆఫ్ ఇక్కడ 2 ఉంటుంది, 2 ప్లేస్లో n రాయాలి అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి, 2 పవర్ క్వశ్చన్లో 2 పవర్ n ప్లస్ 2/2 2 పవర్
n ప్లస్ 2/2 2 పవర్ n ప్లస్ కాస్ n పై బై 4 బట్ కాస్ n పై బై 4 అవుతుంది. అంటే ఇక్కడ ఏం తీసుకుంటాం సేమ్ ఇక్కడ 2n ప్లస్ ఏం రాయాలి మనం n ఇక్కడ క్యాన్సిల్ కాకుండా n పై బై 4 n పై బై 4 2 పవర్ n బై 2 2 పవర్ n బై 2 వస్తుంది. ఓకేనా, సింప్లిఫై చేయండి. రైట్, ఇవి 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇలాంటిది ఇంకొక మోడల్ క్వశ్చన్ ఉంటుంది. ఓకేనా, అది కూడా చెప్పేస్తా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. దిస్ వన్ ఆల్సో ఈజీ, సేమ్ మోడల్ క్వశ్చన్. చాలా టైమ్స్ రిపీట్ అయిందండి ఇది కూడా. ఈ 3 క్వశ్చన్, ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ది roots of the equation x square minus 2x plus 4 equal to 0, then for any positive integer and show that alpha power n plus beta power n equal to 2 power n plus 1 cos n pi by 3. సేమ్ మెథడ్ క్వశ్చన్. ఓకేనా, సేమ్ మెథడ్ క్వశ్చన్. సేమ్ మెథడ్లో కేర్ఫుల్గా చూడండి. గివెన్ ఆల్ఫా కామా బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. ఏంటి ఇక్కడ ఈక్వేషన్ ఇస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4 ఈక్వల్ టు 0. మాక్సిమం కాంప్లెక్స్ నెంబర్స్ అయినా కూడా నెక్స్ట్ డిమోయిస్ థీరంలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇస్తే ఎప్పుడు కూడా ఫ్యాక్టరేషన్ కావు. సింపుల్, అది గుర్తుపెట్టుకోవచ్చు. మనం ఎప్పుడు ఫ్యాక్టరేషన్ కాదు కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4 ఈక్వల్ టు 0 అయితే దీన్ని ఫార్ములా మెథడ్తో సింప్లిఫై అయ్యాలి. ఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac by 2a. Okay, x equal to, what is the b value? B value means x coefficient here. Minus of minus plus under root b square minus 2 whole square minus 4 into a value ante means x coefficient a submit here. What is the c value? C value means constant here 4 by 2 into 1. Here x equal to 2 plus or minus under root of minus 2 square value 4. 4 4s are 16 by 2. Okay, x equal to 2 plus or minus what we get here? Minus 12 by 2. 4 minus 16 value is minus 12. అయితే అండర్ రూట్ మైనస్ 12 ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. అండర్ రూట్ మైనస్ 1 ఇంటూ 12 అండర్ రూట్ మైనస్ 1 ఇంటూ అండర్ రూట్ 12. సో ఆల్రెడీ వీ నో దట్ ఇన్ కాంప్లెక్స్ నెంబర్స్ ఐ స్క్వేర్ వాల్యూ is equal to what? Minus 1. I value is equal to how much? Under root minus 1. In place of under root minus 1 we get I. Under root 12 written as 4 into 3. So I into root 4 value 2 into root 3. ఓకేనా, అదే యాక్చువల్గా దాన్ని డైరెక్ట్ స్టెప్ లాగా రాసేద్దాం. అంటే ఇన్ న్యూమరేటర్ వాట్ వి రైట్ హియర్, x ఈక్వల్ టు 2 ప్లస్ ఆర్ మైనస్ 2 root 3 I by 2. Okay, so in numerator we common the 2, then what we get 1 plus root 3 I by 2. 2 get cancelled. So x equal to 1 plus root 3i and 1 minus root 3i. 2 roots వచ్చేసాయి. అందులో ఒకదాన్ని ఆల్ఫా ఇంకోదాన్ని బీటా తీసుకో. హియర్ ఆల్ఫా ఈక్వల్ టు 1 ప్లస్ రూట్ 3i, బీటా ఈక్వల్ టు 1 మైనస్ రూట్ 3i తీసుకోండి. వచ్చేసా. ఇప్పుడు మనం ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ వరకు కాపీ చేసుకున్నారు, స్క్రీన్ షాట్. రైట్, కంప్లీటెడ్ కదా. ఇదే వాల్యూస్ యూజ్ చేస్తూ చేస్తాం. మరి వీటికి ఏం చేయాలి సార్? బిఫోర్ క్వశ్చన్కి ఏవైతే మల్టిప్లై డివైడ్ చేశానో దీనికి కూడా అదే చేస్తాం. ఓకే, రైట్. ఎట్ ఏ టైం పట్టదు కాబట్టి రబ్ చేస్తున్నా బోర్డు మీద. ఇక్కడ చూస్తే
ఆల్ఫా ఈక్వల్ టు 1 ప్లస్ రూట్ 3. అయితే దీన్ని మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ ఏంటంటే అండర్ రూట్ ఆఫ్, ఇక్కడ ఏ వాల్యూ ఉంది, రియల్ నెంబర్ 1 స్క్వేర్, ఇంకో వాల్యూ ఏంటిది రూట్ 3 హోల్ స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ స్క్వేర్ అండ్ రూట్ గెట్ క్యాన్సల్ 3. సో రూట్ 4. సో వాట్ వి గెట్ 2. మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ 2 చేస్తే చాలు. అంటే ఆల్ఫా ఈక్వల్ టు 2 ఆఫ్ 1/2 ప్లస్ రూట్ 3/2 ఐ. ఎలా తెలుస్తుంది? ఎవ్రీ క్వశ్చన్కి అంతేనండి. మనం డిమాయిస్ థియరంలో చేస్తుంటే రెండే వాల్యూస్తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాం. వన్ ఈజ్ ద 2, అనదర్ వన్ ఈజ్ ద రూట్ 2. ఇంకే వాల్యూస్తో చేయం. ఓకేనా? రైట్. అయితే ఇక్కడికి వస్తే ఆల్ఫా ఈక్వల్ టు 2 ఆఫ్ 1/√2 కాస్ట్ టేబుల్లో ఎప్పుడు వస్తుంది అంటే కాస్ట్ ఇట కాస్ 30 డిగ్రీస్ వాల్యూ అంటే రూట్ 3/2, కాస్ 45 డిగ్రీస్ వాల్యూ 1/√2, కాస్ 60 వాల్యూ 1/2. కాస్ట్ టేబుల్ ఉంటుంది కదా ట్రిగ్నోమెట్రీ, అందులో కాస్ 1/2 ఎప్పుడు వస్తుంది? కాస్ 5/6. ఓకే, కాస్ 5/6 అంటే 30 డిగ్రీస్ కదా, 5/3 60 డిగ్రీస్ ప్లస్ ఐ సైన్ 5/3. ఓకే, ఇక్కడ వరకు వచ్చింది. బట్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? ఆల్ఫాకి ఏముండాలి? పవర్ ఎన్ ఉండాలి. సో బోత్ సైడ్స్ అప్లై ద పవర్ ఎన్. సో 2 ఆఫ్ కాస్ 5/3 ప్లస్ ఐ సైన్ 5/3 హోల్ పవర్ వాట్? ఎన్. ఓకే, ఆల్ఫా పవర్ ఎన్ ఈక్వల్ టు 2 పవర్ ఎన్. పవర్ని కన్వర్ట్ చేస్తే కాస్ ఎన్ 5/3 ప్లస్ ఐ సైన్ ఎన్ 5/3 వచ్చేసిందా? రైట్, దిస్ ఈస్ ద ఈక్వేషన్ 1. నెక్స్ట్ సిమిలర్లీ అని రాసి బీటా పవర్ ఎన్ కూడా రాసాను. బీటా పవర్ ఎన్ ఏమైందండి? 2 పవర్ ఎన్. బీటా అంటే ఏంది? ఏం చేంజ్ అయింది? 1 మైనస్ రూట్ 3 అంటే సేమే కదా, ఒక జస్ట్ సింబల్ చేంజ్ అయింది. మనం కూడా ఆల్రెడీ వచ్చిన ఆన్సర్లో సింబల్ చేయండి. కాస్ ఎన్ 5/3 మైనస్ ఐ సైన్ ఎన్ 5/3. దిస్ ఇస్ ద ఈక్వేషన్ నెంబర్ 2. వచ్చేసిందా? కంప్లీటెడ్. మీకు ఏమైనా డౌట్ అనిపించింది అనుకో, మళ్ళీ యాజ్ ఇట్ ఇక్కడ ప్లస్ దగ్గర మైనస్ మైనస్ పెట్టుకుంటూ అదే రాసేయండి. మార్క్స్ ఇస్తారు కూడా. రైట్, ఇప్పుడు ఆ రెండింటిని ఏం చేయాలని యాడ్ చేయాలి. రీజన్ అక్కడ ఆల్రెడీ క్వశ్చన్లో అడగడమే ఆల్ఫా పవర్ ఎన్ ప్లస్ బీటా పవర్ ఎన్ అని అడిగాడు. సో యాడ్ ఈక్వేషన్ 1 and 2. Then what we get? Alpha power n plus beta power n equal to alpha power n value 2 power n cos n pi/3 plus I sin n pi/3 plus 2 power n cos n pi/3 minus I sin n pi/3 వచ్చేసిందా? So 2 terms లో common term is 2 power n. When we common the 2 power n, then what we get? Cos n pi/3 I sin n pi/3 plus cos n pi/3 minus I sin n pi/3. Okay, I sin n pi/3, I sin n pi/3 are the get cancel. Remaining values are 2 power n into cos n pi/3. cos n pi/3 ఉందా? ఆ రెండు వాల్యూస్ కూడా లైక్ టర్మ్స్ కదా, అడిషన్ చేయండి. 2 into cos n pi/3 వాల్యూ. సో హియర్ వి రైట్ పవర్ 2 power n plus 1 cos n pi/3. అది ఏంటంటే ఆల్ఫా పవర్ ఎన్ ప్లస్ బీటా పవర్ ఎన్ వాల్యూ ఇది. ఓకేనా? వచ్చేసింది కదా, టఫ్ అయితే కాదు. ఓకేనా? అంటే మోస్ట్లీ గుర్తుపెట్టుకొని చేసే క్వశ్చన్. బిఫోర్ చేసిన క్వశ్చన్ ఈ క్వశ్చన్ సేమ్, కాకపోతే అక్కడ 1 ప్లస్ ఐ 1 మైనస్ ఐ అనే రూట్స్ డైరెక్ట్ ఇచ్చేసింది. బట్ ఇక్కడ రూట్స్ డైరెక్ట్ ఇవ్వలేదు, ఇండైరెక్ట్గా ఉన్నాయి కాబట్టి మనమే వాటి కన్నా అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే దాని మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ 3. చాలా టైమ్స్, మోర్ దెన్ 3 times రిపీట్ అయిన క్వశ్చన్స్ ఇవన్నీ. ఎట్లయితే వేసారంటే ఏపీ తెలంగాణ కలిపి. ఓకేనా? మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కన్ఫామ్ ఈ వీడియో చూస్తే మీకు 9 మార్క్స్ వస్తాయండి, అందులో డౌట్ ఏం లేదు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ వన్ ఈజ్ మాక్సిమం ఫస్ట్ ఎక్సైజ్ నుంచి 7 వస్తాయి. సెకండ్ 2 ఎక్సైజ్గా డివైడ్ చేస్తాం డిమాయిస్ థీరంలో. అందులో ఫస్ట్ ఎక్సైజ్ నుంచి 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. అంటే ఫస్ట్ ఎక్సైజ్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి, సెకండ్ ఎక్సైజ్ 2 ఉంటాయి లాంగ్ ఆన్సర్లు ఇక్కడ. నెక్స్ట్ దిస్ ద 4th క్వశ్చన్. ఇప్పుడు మనం చేసి ఒకటేమో ఫస్ట్ నేను చెప్పిన, సెకండ్ మీరు చేయమని చెప్పిన, థర్డ్ నేను చెప్పిన, 4th వన్. ఇఫ్ n is an integer, n is an integer, if n is an integer, then show that పెద్దగా వస్తున్నా
1 plus cos theta plus I sin n theta whole power n plus 1 plus cos theta minus I sin n theta whole power n equal to 2 power n plus 1 cos power n theta by 2 cos n theta by 2. ఓకేనా? cos n theta by 2. రైట్. సింపుల్ క్వశ్చన్ ఇది కూడా. ఓకే. LHS వాల్యూ కన్సిడర్ చేసి RHS. LHS వాల్యూ ఏంటిదండి? 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ I sin theta హోల్ పవర్ n ప్లస్ 1 ప్లస్ కాస్ థీటా మైనస్ I sin theta హోల్ పవర్ n. ఇక్కడ యూజ్ చేసే ఫార్ములాస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు ఆల్రెడీ మీకు తెలుసు ఫార్ములాస్ ఇవి. 1 ప్లస్ కాస్ థీటా ఫార్ములా ఈజ్ 1 ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 ఫార్ములా. ఇది ఎప్పుడు వదిలిపెట్టదు. 1 ప్లస్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ 2 థీటా 1 ప్లస్ 1 మైనస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ 2 థీటా. నెక్స్ట్ సైన్ థీటా ఫార్ములా. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ థీటా బై 2 కాస్ థీటా బై 2 ఫార్ములాస్ ఓన్లీ ఇవి. ఓకే. అంటే యాక్చువల్గా ఎలా ఉంటాయంటే ఇలా 1 ప్లస్ కాస్ 2 థీటా ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ థీటా సైన్ 2 థీటా ఫార్ములా అన్నట్టు 2 సైన్ థీటా కాస్ థీటా. ఇవి యాక్చువల్ ఫార్ములాస్. ఓకే. అయితే మీరు అనొచ్చు సార్ ఇక్కడ డైరెక్ట్ ఎన్ని ఉంది కదా కోఎఫిషియంట్ కన్వర్ట్ చేయొచ్చు కదా అంటే ఓన్లీ రియల్ ఇమాజినరీ ఉంటేనే పాసిబుల్ అయితే కాన్స్టాంట్ వాల్యూస్ ఉండొద్దు. కాస్ సైన్లే ఉండాలి. కాస్ సైన్లు కాకుండా ఏ వాల్యూ ఉన్నా మనం కన్వర్ట్ చేయడానికి పాసిబిలిటీ లేదు. అందుకే ఇక్కడ కన్వర్ట్ చేయం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తే ఫస్ట్ 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ I sin theta హోల్ పవర్ n 1 ప్లస్ కాస్ థీటా మైనస్ I sin theta హోల్ పవర్ 1 ప్లస్ కాస్ థీటా వాల్యూ 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 ప్లస్ I sin theta అంటే 2I sin theta బై 2 కాస్ థీటా బై 2 హోల్ పవర్ ఏమైందండి n. రైట్. ప్లస్ 1 ప్లస్ కాస్ థీటా సేమ్ 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 మైనస్ సైన్ థీటా ఫార్ములా 2 సైన్ థీటా బై 2 కాస్ థీటా బై 2 ఇయర్ సబ్మిట్ చేయండి. 2I సైన్ థీటా బై 2 కాస్ థీటా బై 2 హోల్ పవర్ n వాట్ n. రైట్. ఇందులో ఏం కామన్ తీయొచ్చండి? 2 కాస్ థీటా బై 2 కాస్ 2 కాస్ థీటా బై 2 కామన్ తీసి రిమైనింగ్ వాల్యూస్ కాస్ థీటా బై 2 ప్లస్ I సైన్ థీటా బై 2 వచ్చింది. దీని అగైన్ హోల్ పవర్ n అట్లే కంటిన్యూ చేస్తుంది. నెక్స్ట్ పార్ట్లో నెక్స్ట్ ఈ 2 టర్మ్స్ లో కూడా 2 ఉంది. ఇక్కడ కాస్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ కూడా ఏమవుతుందండి? కాసే ఎగ్జిస్ట్ అవుతుంది. సో అక్కడ కూడా కాస్ కామన్ తీస్తే 2 కాస్ థీటా బై 2 కామన్ టర్మ్ తీస్తే వాల్యూస్ ఏంటండి? కాస్ థీటా బై 2 మైనస్ I సైన్ థీటా బై 2 హోల్ పవర్ n. ఓకేనా? హోల్ పవర్ n. సో ఈ రెండిట్లో కూడా ఈ పవర్ n అని ఇప్పుడు అప్లై చేద్దాం. ఈ పవర్ n అనేది దీనికి కూడా అప్లికేబుల్ అంటే 2 పవర్ n కాస్ పవర్ n థీటా బై 2. అయితే ఇది చూడండి, ఇది రియల్, ఇది ఇమాజిన్. అంటే ఇక్కడ డేమోయిస్ థీరం అప్లై చేయాలి. కాస్ థీటా ప్లస్ I సైన్ థీటా ఫార్మాట్ లో ఉంటే ఆల్వేస్ వి అప్లైడ్ ద డేమోయిస్ థీరం. ఇక్కడ పవర్ n కోఎఫిషియంట్ కన్వర్ట్ చేయండి. అంటే విచ్ ఇస్ రిటన్ యాస్ కాస్ n థీటా బై 2 ప్లస్ I సైన్ n థీటా బై 2 ప్లస్ హియర్ ఆల్సో ఈ పవర్ n అప్లికేబుల్ ఫర్ ది 2 అండ్ కాస్ ఆల్సో. సో విచ్ ఇస్ రిటన్ యాస్ 2 పవర్ n cos power n theta by 2. So power become coefficient cos n theta by 2 minus I sin n theta by 2. Okay. In both terms, we common the 2 power n cos theta by 2. 2 power n cos theta by 2 is the common term here. When we common 2 power n cos power n theta by 2. When we common remaining values are what? Cos n theta by 2 plus I sin n theta by 2 again plus this one cos n theta by 2 minus I sin n theta by 2 వచ్చేసిందా? నెగటివ్ పాజిటివ్ గెట్ క్యాన్సిల్. రిమైనింగ్ వాల్యూస్ ఆర్ 2 పవర్ n cos పవర్ n theta by 2 2 cos n theta by 2. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 పవర్ n 2 లైక్ టర్మ్స్ అంటే ఇలా ఉన్నాయి. a పవర్ m ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ n ప్లస్ 1. హియర్ 2 పవర్ ఈజ్ ఈక్వల్ వాట్? డిఫాల్ట్ గా 1 ఉంటుందిగా, n ప్లస్ 1 అవుతుంది. 2 పవర్ n ప్లస్ 1
cos power n theta by 2, cos power n theta by 2, cos n theta by 2. This is our answer. RHS. ఓకేనా, సింపుల్ క్వశ్చన్, మీకు ఈజీగా వస్తుంది అనుకుంటా. 7 మార్క్స్, చాలా తక్కువ స్టెప్స్ చూడండి. 1 2 3 4 5 6 7 స్టెప్స్ చేసాం. కొద్దిగా ఎక్కువ రాసాను కూడా 7 వచ్చింది, కొద్దిగా రాసు ఇంకా తక్కువ కూడా వస్తాయని మార్క్స్ ఇస్తారు. ఈ ఫార్ములాస్ ఎక్కువ ఇంపార్టెంట్. ఓకేనా, ఎన్ని అయిపోయానండి? 5 సారీ 4 అయిపోయా. 4 క్వశ్చన్స్ కంప్లీట్. నెక్స్ట్ క్వశ్చన్ రైట్ రబ్ చేస్తున్నా. అంటే మీరు కొన్ని కాస్ట్ టీటా ప్లస్ కాస్ట్ 3 టీటా ప్లస్ కాస్ట్ ఉన్నాయి కదా, ఆ క్వశ్చన్స్ అనేవి మీకు లాస్ట్లో చెప్పేస్తాయి వీడియోలో. ఎందుకంటే ఫస్ట్ చెప్తే మీకు అక్కడే బోర్ కొట్టేస్తుంది. రిమైనింగ్ సింప్లీ ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటే ఎక్కువ కంప్లీట్ చేసినట్టు అనిపిస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, ఇది కూడా చాలా టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్ అండి. ఇది సెకండ్ ఎక్సైజ్ లో ఉంది బేసికలీ, బట్ చాలా టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్. షో దట్ వన్ వాల్యూ ఆఫ్ 1 plus sin pi by 8 plus I cos pi by 8 by 1 plus sin pi by 8 minus I cos pi by 8 whole power 8 by 3 equal to minus 1. Whole power 8 by 3 equal to what? Minus 1. ఓకేనా, ఇది కూడా చాలా టైమ్స్ రిపీట్ అయింది. ఈ క్వశ్చన్ నేను ఏం చేస్తా అంటే, కొన్ని బుక్స్ లో 8/3 ఉండదు, అంటే ఇది ఒక లాస్ట్ కి సింప్లిఫై చేసి వచ్చిన ఆన్సర్ 8/3 చేస్తాడు. మనం అలా కాకుండా ఫస్ట్ నుంచి క్యారీ చేయాలి. ఎందుకంటే చాలా మంది నేను చూసినంత వరకు స్టూడెంట్స్ 8/3 తీసుకోరు, లాస్ట్ కూడా మర్చిపోతారు, ఆన్సర్ రాస్తారు, మార్క్స్ పోతాయి. అలా కాకుండా ఫస్ట్ నుంచి మనం 8/3ని ఎండ్ వరకు క్యారీ చేస్తే మనకు మార్క్స్ మిస్ కాకుండా వస్తాయి. ఓకేనా, చేద్దాం. ఓకే, ఇక్కడ వరకు వచ్చి ఇప్పుడు క్వశ్చన్ ట్రై చేద్దాం. మనం అనుకున్నాగా మొత్తం చేసేసుకుందాం. LHS వాల్యూ 1 plus sin pi by 8 plus I cos pi by 8 by 1 plus sin pi by 8 minus I cos pi by 8 whole power what? 8/3. క్యారీ చేయండి, 8/3 వస్తాయి. ఇక్కడ ఫార్ములాస్ ఇంపార్టెంట్ అండి, మెయిన్లీ ఇక్కడ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఏ ఫార్ములాస్ అంటే మెయిన్లీ ఇక్కడ చూస్తే 1 plus sin pi by 8 plus I cos pi by 8 ఉందా. బేసిక్గా ఐ దేనికి ఉంటుంది, మన కాంప్లెక్స్ అయినా డెమోయిస్ అయినా పోలార్ ఫామ్ ఏది వేసుకున్నా ఐ కోషెంట్గా సైనే ఉండాలి, బట్ ఇక్కడ కాస్ ఉంది, దాన్ని మనం సింప్లిఫై చేయాలి. దానికి నేను చేస్తున్నా అంటే, నార్మల్గా ఐడియా ఉంది మీకు ఆల్రెడీ. సైన్ టీటా అంటే ఏం రాయొచ్చండి, కాస్ ఆఫ్ 90 మైనస్ టీటా. కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు వాట్? సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా. ఈ రెండిట్లో ఏదైనా అప్లై చేసుకోవచ్చు మనం. కాస్ట్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ కాస్ ఆఫ్ 90 మైనస్ టీటా, కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా. సో ఇక్కడ అదే అప్లై చేస్తే 1 ప్లస్ సైన్ 1 ప్లస్ సైన్ ఆఫ్ 1 ప్లస్ సైన్ కదండి. సైన్ బికమ్ ఎందులో కన్వర్ట్ కావాలి, మనకు కాస్ట్ లో కన్వర్ట్ కావాలి. సైన్ కాస్ట్ లో కన్వర్ట్ చేయడానికి కాస్ ఆఫ్ సైన్ ఎందులో కాస్ అంటే 5/2 రాయాలి కదా, 5/2 మైనస్ 5/8. ఓకే, ప్లస్ ఐ కాస్ ఆఫ్ కాస్ ఎందులో కన్వర్ట్ కావాలి, సైన్. కాస్ట్ టీటా నథింగ్ బట్ సైన్ అంటే సైన్ ఆఫ్ 5/2 minus 5/8. ఓకే, సేమ్ సిమిలర్లీ we apply the denominator also. 1 plus cos of 5/2 minus 5/8 plus minus I sin of 5/2 minus 5/8 whole power is equal to what? 8/3. Whole power is 8/3. ఇక్కడ వరకు వచ్చింది. అయితే నెక్స్ట్ స్టెప్ లో 5/2 ప్లస్ 5 మళ్ళీ కాస్ ఆఫ్ 90 అని మళ్ళీ రాయొద్దండి. ఇప్పుడు 5/2 మైనస్ 5/8 తీసుకుందాం. 5/2 మైనస్ 5/8 కన్సిడర్ చేస్తే 2కు 8కి ఎల్సిఎం ఎంత? 8. 2 టేబుల్లో 8 ఎప్పుడు వస్తుంది? 4 టైమ్స్ అంటే 4π. 8 టేబుల్లో 8 ఎప్పుడు వస్తుంది? 1 టైం 5. అంటే ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 3π/8. ఐడియా వచ్చింది కదా, 3π/8. అదే 3π/8 ఇక్కడ 1 ప్లస్ కాస్ 3π/8 ప్లస్ ఐ సైన్ 3π/8 బై 1 ప్లస్ కాస్ 3π/8 మైనస్ ఐ సైన్ 3π/8.
హోల్ పవర్ వాట్ 8/3 హోల్ పవర్ 8/3. ఇక్కడ ఇంకొక ఫార్ములా అప్లై చేస్తాం. ఏంటి సార్ అంటే బిఫోర్ క్వశ్చన్కి అప్లై చేసిన ఫార్ములానే వస్తుంది. ఆ ఫార్ములా ఏంటో చూడండి. ఇక్కడికి వచ్చేసి 1 ప్లస్ కాస్ థీటా సైన్ థీటా ఉంది. 1 ఉండొద్దు కదా, పవర్ అనేది అప్లై చేసే బిఫోర్ 1 ఎగ్జిస్ట్ కావద్దు, బట్ ఇక్కడ 1 ఉంది. ఆ 1 రిమూవ్ చేయాలంటే వి యూజ్ దిస్ ఫార్ములా. 1 ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ వాట్ 2 కాస్ స్క్వేర్ థీటా బై 2. ఓకే, 1 ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ వాట్ 2 కాస్ స్క్వేర్ థీటా బై 2. సైన్ థీటా ఫార్ములా సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ థీటా బై 2 కాస్ థీటా బై 2. బిఫోర్ క్వశ్చన్ చేసాం, ఇక్కడ కూడా యూజ్ చేస్తాం. ఓకే, అవే ఫార్ములాస్ ఇప్పుడు నేను అప్లై చేస్తే ఇన్ ప్లేస్ ఆఫ్ 1 ప్లస్ కాస్ 3π/2 వాట్ వి రైట్ 2 కాస్ స్క్వేర్ ఇన్ ప్లేస్ ఆఫ్ థీటా వి రైట్ 3π/8 బై 2 వస్తుందండి, బై 2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2i సైన్ 3π/8/2 కాస్ 3π/8/2. okay, in denominator also we write 2 cos square 3π/8/2 minus 2i sin 3π/8/2 cos 3π/8/2 whole power what 8/3 whole power 8. ఇక్కడ ఒక అబ్జర్వ్ చేస్తారా, 2 ఉందంటే 2 కామన్ తీసి 2 ఉందంటే 2 కామన్ తీసి అంటే ఈ 2లన్నీ ఏమైతే కామన్ తీసి క్యాన్సిల్ చేస్తాను. నెక్స్ట్ వాల్యూస్ సార్ అలాగే ఉంచేసేయండి, ఎట్ టైం క్యాన్సిల్ చేద్దాం, పెద్ద ప్రాబ్లం ఏం కాదు వాటితోని. అంటే ఏమైంది 2 2 2 2 2 కాస్ స్క్వేర్ 3π/8 2 ఎంత అంటే 16 ప్లస్ 2i sin 3π/16 cos 3π/16 by in denominator 2 cos square 3π/16 minus 2i sin 3π/16 cos 3π/16 whole power 8/3 విరైట్, హోల్ పవర్ 8/3 వచ్చేసిందా. నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ 2 cos square 3π/16 వచ్చింది. న్యూమరేటర్లో 2 cos 3π/16 కామన్ తీయచ్చు. కామన్ తీస్తే రిమైనింగ్ వాల్యూస్ cos 3π/16 ప్లస్ i sin 3π/16 వస్తుంది కామన్ బై ఇన్ డినామినేటర్ ఆల్సో సేమ్ సిమిలర్లీ 2 cos 3π/16 is the common term. Next what we get here, remaining value ఏమిటండి cos 3π/16 minus i sin 3π/16 8/3. Observe 2 cos 3π/16 2 cos 3π/16 get cancelled. ఇప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది. ఇది రబ్ చేస్తున్నా, ఓకే కదా, కాపీ చేసుకున్నారు, ఐ మీన్ స్క్రీన్ షాట్ ఆర్ కాపీ రైట్. వచ్చేసింది రైట్. ఇప్పుడే cos 3π/16 ప్లస్ 8/3 ఉంది, 8/3ని దీనికి అప్లై చేస్తుంది. పవర్ ఏమైందండి మనకి 2 క్యాన్సిల్ అయిపోయినాయి, ఈ 2 టర్మ్సే ఉంటాయి. ఈ 2 టర్మ్స్కు నేను 8/3ని మల్టిప్లై చేస్తే cos 3π/16 ఇంటూ 8/3 ప్లస్ i sin 3π/16 ఇంటూ 8/3. పవర్ ఏమైతే డిమోస్ థియరంలో కోఎఫిషియంట్ కన్వర్ట్ అయింది, అలాగే కోఎఫిషియంట్ కన్వర్ట్ చేస్తుంది. ఇన్ డినామినేటర్ ఆల్సో వి డూ ద సేమ్ లైక్ దస్ cos 3π/16 into 8/3 minus i sin 3π/16 into 8/3. Okay, 3 cancel 3 cancel 3 cancel అయిపోయి 3 అయిపోయినాయి అబ్బా. నెక్స్ట్ 2 8 1s 8 2s 8 1s 8 2s 8 1s 8 2s 8 1s 8. ఇంకోలా కూడా చేసుకోవచ్చు, ఈ న్యూమరేటర్ తీసుకెళ్ళి మల్టిప్లై చేసి కూడా చేయొచ్చు. ఇక అంత ఎందుకు రిస్క్ తీసుకోవాలి, డైరెక్ట్ న్యూమరేటర్ డిమోయిస్ థియరం అప్లై చేయండి, డినామినేటర్ డిమోయిస్ థియరం అప్లై చేయండి. సో రిమైనింగ్ వాల్యూస్ ఆర్ cos π/2 ప్లస్ i sin π/2 బై cos π/2 మైనస్ i sin π/2. cos π/2 వాల్యూ 0, cos 90 degrees వాల్యూ 0, sin 90 degrees వాల్యూ 1 బై 0 i of 1. ఓకే, నెక్స్ట్ వాట్ వి గెట్ i బై మైనస్ i. I get cancel. ఆన్సర్ ఏమైందండి -1. R వచ్చేసి వచ్చిందా, కంప్లీటెడ్.
ఓకేనా? ఇప్పటి వరకు మోస్ట్లీ రిపీటెడ్ అన్నట్టు ఈ 5 క్వశ్చన్స్ ఇప్పుడు మనం డిస్కషన్ చేసిన 5 క్వశ్చన్స్ మోస్ట్లీ రిపీటెడ్. ఇంకొక 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? ఇంకొక 4-5 ఉంటాయి. కంప్లీట్ చేద్దాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. వీటి తర్వాత ఏం చదవాలి మళ్ళీ నెక్స్ట్? 2 మార్క్స్. నెక్స్ట్ 5 అయిపోయినాయి కదా! నెక్స్ట్ క్వశ్చన్. ఇది వన్ టైమే వచ్చింది. బట్ చేసేద్దాం. చిన్నగా ఉంటుంది. దీని తర్వాత వేరే క్వశ్చన్ చెప్పేస్తాం. If n is an integer and z is equal to cis theta, theta not equal to 2n plus 1 into pi by 2. బేసిక్ ఇది ఎంసెట్ లో కూడా వచ్చిన క్వశ్చన్ అండి. చాలా టైమ్స్ రిపీట్ అవుతాయి. ఇప్పుడు మీరు చేసిన క్వశ్చన్ లో చాలా క్వశ్చన్లు ఎంసెట్ లో కూడా ఉంటాయి. మనం ఇంతకుముందుకు x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4 తీసుకున్నామా, అది ఎంసెట్ లో కూడా వచ్చింది క్వశ్చన్. షో దట్ z పవర్ 2n మైనస్ 1 బై z పవర్ 2n ప్లస్ 1 ఈక్వల్ టు i tan n theta అని ప్రూవ్ చేయాలి. i tan n theta అని ప్రూవ్ చేయాలి. ఓకే, i tan n theta. i tan n theta అని ప్రూవ్ చేయాలంటే ఇక్కడ మనం కొద్దిగా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది? ఇఫ్ n is an integer and z is equal to cis theta, theta not equal to 2n plus 1 pi by 2, then show that z power 2n minus 1 by z power 2n plus 1 is equal to i tan n theta. i tan n theta కన్సిడర్ చేస్తే ఫస్ట్ గివెన్ z is equal to cis theta ఇచ్చాడు. cis theta అనగానే కొత్తగా ఏదో ఇచ్చింది కాదు. cis theta అనేది అది షార్ట్ కట్ ఫార్మ్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్. అంటే z is equal to cos theta plus i sin theta రాస్తాం, దానికి షార్ట్ కట్ ఫార్మ్. సో విచ్ ఈస్ రిటన్ యాజ్ cos theta plus i sin theta. cos theta plus i sin theta. Here LHS value z power 2n minus 1 by z power 2n plus 1 equal to, in place of z power, z we write cos theta plus 2n minus 1 by cos theta minus plus i sin theta whole power ఎంత అండి? 2n plus 1 వచ్చేసిందా? అకార్డింగ్ టు డి మోయిస్ థియరం పవర్ బికమ్ కాస్, సారీ పవర్ బికమ్ కోషెంట్. 2 పవర్ n కన్వర్టెడ్ టు కాస్ 2n theta plus i sin 2n theta minus 1 by, in denominator cos 2n theta plus i sin 2n theta plus 1. ఓకేనా? ప్లస్ 1 వచ్చింది. వస్తే నేనేం చేస్తున్నా అంటే మనకి ఈ 1లు ఉండొద్దు. 1 సింప్లిఫై చేయడానికి ఈ 1ను కాస్ను ఒక పేరుగా తీసుకుంటాను. అంటే లైక్ ఇలా -1 ప్లస్ కాస్ 2n theta ప్లస్ i sin 2n theta by in denominator ప్లస్ 1. 1 ప్లస్ కాస్ 2n theta ప్లస్ i sin 2n theta. ఓకే, బాగా. మరి నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ మీరు కేర్ఫుల్గా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మైనస్ ఉంది. మనకున్న ఫార్ములాస్ లో 1 మైనస్ కాస్ ఉంటుంది, 1 ప్లస్ కాస్ ఉంటుంది. బట్ ఇక్కడ అది లేదు కాబట్టి నేను -1 కామన్ తీస్తాను. ఓన్లీ ఫర్ దీస్ 2 టర్మ్స్. ఓకే, ఓన్లీ ఫర్ దీస్ 2 టర్మ్స్. సో 1 మైనస్ కాస్ 2n theta ప్లస్ i sin 2n theta ఇన్ డినామినేటర్ 1 ప్లస్ కాస్ 2n theta ప్లస్ i sin 2n theta వచ్చేసిందా? 1 ప్లస్ కాస్ 2n theta వచ్చేస్తే ఇక్కడ వి యూజ్ ద ఫార్ములాస్. ఏ ఫార్ములాస్ సార్ అంటే ఆల్రెడీ యూజ్ చేసాం. 1 మైనస్ కాస్ 2 theta ఫార్ములా ఈస్ 2 sin square theta. 1 ప్లస్ కాస్ 2 theta ఫార్ములా ఈస్ 2 cos square theta. sin 2 theta ఫార్ములా ఈస్ 2 sin theta ఇంటూ cos theta. ఈ ఫార్ములాస్ ఎందులో యూజ్ చేసామంటే బిఫోర్ క్వశ్చన్స్ రాసాం. అయితే 1 ప్లస్ కాస్ theta 1 మైనస్ కాస్ theta చేసాం. ఓకేనా? sin 2 theta ప్లేస్ లో sin theta ప్లేస్. ఇప్పుడు వీటిని ఇక్కడ అప్లై చేస్తాం. ఈ మైనస్ అంటే మైనస్. ఇన్ ప్లేస్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2n theta we apply this formula అంటే -2 sin square. theta ప్లేస్ లో ఏముందండి? ఇక్కడ 2 కు 2 ఉంది. ఓకే, theta ప్లేస్ లో n theta అంటే n theta we write
ప్లస్ ఐ కదండి 2i sin n theta cos n theta we write in denominator again we common the 1 plus cos 2 n theta formula 2 cos square n theta plus కదా plus 2i sin n theta cos n theta 2 sin n theta cos n theta in numerator we common the 2 sin n theta కామన్ తీస్తే మైనస్ sin n theta ప్లస్ i cos n theta వచ్చేస్తుందండి మైనస్ sin n theta by i cos n theta in denominator 2 cos n theta is the common term because of cos n theta are these two terms. Okay, here remaining values are cos n theta plus i sin n theta 2 క్యాన్సిల్ ఇక్కడ అంతా బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కాస్ n theta i sin ఇది ప్రాపర్గా ఉంది. మనకేంటిది ఐ ఆల్వేస్ దేనికి మల్టిప్లికేషన్లో ఉండే సైన్కి ఉండాలి. ఇక్కడ సైన్కి ఉంది, సో తలనొప్పి ఏం లేదు. బట్ ఇక్కడ కాస్కి ఉందండి అయ్యి, దాన్ని రిమూవ్ చేయాలి. అంటే మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు, ఐ స్క్వేర్ అంటే ఏంటి -1. ఐ స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ -1 అంటే ఇక్కడ -1 ఉన్నట్లేనా డిఫాల్ట్గా, ఆ ప్లేస్లో ఐ స్క్వేర్ సైన్ బై కాస్ ఏంటి tan n theta we write i square sin n theta plus i cos n theta by in denominator cos n theta plus i sin n theta. ఓకేనా, మనకు ఆన్సర్ ఏం రావాలి, ఐ tan n theta రావాలా. ఇక్కడ న్యూమరేటర్లో నేను ఐ కామన్ తీస్తున్నాను. ఓకే, ఇటు సైడ్ రాస్తున్నాను స్టార్టింగ్ అప్ చేసి, ఎవరైనా స్క్రీన్ షాట్ చేయండి, మళ్ళీ ఒక్కసారి బ్యాక్ సైడ్ వెళ్ళి తీసుకోండి. రైట్, tan n theta i tan n theta in numerator we common the i, remaining values are i sin n theta plus cos n theta by cos n theta plus i sin n theta. This one get cancelled. Answer is i tan n theta. RHS వచ్చింది, కంప్లీటెడ్. సో 6 క్వశ్చన్స్ కంప్లీటెడ్, ఇంకొక 3. ఓకే రైట్, ఇప్పుడు చేసే క్వశ్చన్లు కొద్దిగా లెంతీ. మీరు అనుకుంటారు తలనొప్పి క్వశ్చన్ రా అనుకునే క్వశ్చన్లు బాగా లెంతీ. చాలా మందికి ఈ 6 క్వశ్చన్స్ ఓకే బాగా మేనేజ్ చేస్తారు, ఈ క్వశ్చన్స్ దగ్గర ఇంత లెంతీ క్వశ్చన్స్ అంటారు. ఆ క్వశ్చన్స్ ఇప్పుడు చేస్తున్నా, ఒక్కసారి చూడండి. Here question is if cos alpha plus cos beta plus cos gamma equal to 0 equal to sin alpha plus sin beta plus sin gamma equal to gamma, then show that ఇక్కడ రాసేద్దాం. ఫస్ట్ వన్ cos 3 alpha plus cos 3 beta plus cos 3 gamma equal to 3 cos of alpha plus beta plus gamma. ఇంకొకటి సెకండ్ కండిషన్, ఇందులో sin 3 alpha plus sin 3 beta plus sin 3 gamma equal to 3 sin of ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఇది ఒక క్వశ్చన్. ఓకేనా, ఇంకొకటి ఉంది థర్డ్ వన్, కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా కాస్ ఆఫ్ బీటా ప్లస్ గామా ప్లస్ కాస్ ఆఫ్ గామా ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు 0. ఈ క్వశ్చన్, ఈ మోడల్ క్వశ్చన్స్ వస్తాయి ఇక్కడ. ఇందులో ఇలాంటి 2 ఉన్నాయండి. ఈ 2 అయితే 8 క్వశ్చన్స్ అయిపోతే ఇంకొక 2 క్వశ్చన్స్ నేర్చుకుంటే మనకు ఆల్మోస్ట్ ఇందులో లాంగ్ ఆన్సర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకేనా రైట్, ఇక్కడికి వస్తే ఇదే కదా వాల్యూస్ అన్నీ వచ్చేసాయా. రైట్, ఇందులో మెయిన్లీ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే గివెన్ కండిషన్ తీసుకున్నాం, కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఈక్వల్ 0, సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా, దెన్ షో దట్ అన్నాడు. కాబట్టి ఫస్ట్ గివెన్ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఈక్వల్ టు 0,
సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా ఈక్వల్ టు 0. జీరో వచ్చేసింది. జీరో వస్తే దిస్ ఇస్ ద ఈక్వేషన్ 1 వి టేకెన్ యాస్ ఈక్వేషన్ 1 అని కన్సిడర్ చేస్తే లెట్ ఏబిసిలను తీసుకొచ్చి ఎక్స్వైలను ఏబి తీసుకుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు సిస్ ఆల్ఫా. సిస్ ఆల్ఫా అంటే నాకు మీన్ కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా. ఎందుకు సార్ సిస్ అని కన్సిడర్ చేస్తామంటే షార్ట్ కట్ ప్లేస్ సేవ్ చేయడానికి అంతే. నెక్స్ట్ బి ఈక్వల్ టు సిస్ బీటా కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా. సి ఈక్వల్ టు అండ్ సి ఈక్వల్ టు సిస్ గామా కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా. ఓకేనా? 3 వచ్చేసాయి. ఎప్పుడైతే ఈ 3 టర్మ్స్ వచ్చాయో ఓకే వెన్ వి గెట్ ది 3 టర్మ్స్ నెక్స్ట్ మనం ఏం సాల్వ్ చేస్తామంటే మెయిన్లీ ఇక్కడ ఏముంది కాస్ 3 ఉంది. ఇక్కడ 3 టర్మ్స్ వచ్చాయి. మనకు పెద్ద ప్రాబ్లం కాదు కానీ ఆ 3 వచ్చినప్పుడు ఏం చేయాలంటే కోఎఫిషియంట్ ఉంది మనకు డిమోయిస్ థియరంలో కోఎఫిషియంట్ 3 ఉందంటే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ అప్లై చేయాలని అర్థం. కోఎఫిషియంట్ 2 ఉందంటే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయాలి. ఒకవేళ కోఎఫిషియంట్ 5 ఉంటే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ పవర్ 5 అప్లై చేయాలి. బట్ ఇయర్ కోఎఫిషియంట్ ఈస్ 3 కాబట్టి we use this formula means directly ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ అప్లై చేయాలి. అంటే ఇందులో ఏముంటుంది ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ అంటే డైరెక్ట్ రాదు అది. సో ఛాన్స్ లేదు కాబట్టి ఇంకో ఫార్ములా ఏంటిది ఆల్టర్నేటివ్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ ఏ. ఈ ఫార్ములా ఇక్కడ మనం అప్లై చేస్తాం. ఈ ఫార్ములా అప్లై చేసే ముందు ఇది ఒక్కటి జీరో అయింది అనుకుని మొత్తం జీరో అయితే అది ఈజీ. అది జీరో అని మనం ట్రై చేద్దాం. ఓకేనా? ట్రై చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి టేక్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు హియర్ కాస్ ఆల్ఫా ప్లస్ ఏ వాల్యూ ఉంటుంది కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా. బి వాల్యూ కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా. సి వాల్యూ కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా. Okay, when we write like this, here a plus b plus c equal to, just observe all real terms ఒక పేరు కదా. Real means cos alpha, cos beta, cos gamma. Without I terms are the real, with I terms are imaginary. When we call cos alpha plus cos beta plus cos gamma plus I of remaining value sin alpha plus sin beta plus sin gamma. వచ్చేసిందా? సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా వస్తే నెక్స్ట్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 అబ్జర్వ్ చేయండి. హియర్ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఈక్వల్ 0. సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా ఆల్సో 0. హియర్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 ప్లస్ ఐ ఆఫ్ 0. 0 ప్లస్ ఐ ఆఫ్ 0 అంటే ఫైనల్లీ వాట్ వి గెట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇది అలాగే ఉంచేసాను. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఉందని చెప్పాను, దానికి కూడా యూజ్ అవుతుంది. ఈ పార్ట్ రబ్ చేయను, ఇక నేను రబ్ చేయకుండా అలాగే ఉంచేస్తాను. రైట్, ఎప్పుడైతే అది వచ్చిందో మనకు కావాల్సిందండి వి నో దాట్ మనకు ఫార్ములా తెలుసు ఏ క్యూ ప్లస్ బి క్యూ ప్లస్ సి క్యూ మైనస్ 3abc ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ మైనస్ బీసీ ప్లస్ మైనస్ ఏ. ఇది ఫార్ములా యాక్చువల్లీ. అయితే ఆల్రెడీ వీ నో ద సమ్ ఆఫ్ ది ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్ 0. ఓకే, సమ్ ఆఫ్ ది ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ 0 వచ్చేసిందంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఇయర్ విత్ 0 సబ్మిట్ చేస్తే 0 ఇంటూ సంథింగ్ 0 అంటే ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి 0 ఇంటూ సంథింగ్ 0. సో దెన్ వాట్ వి గెట్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈక్వల్ టు 0. ఓకేనా? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3ab ఈక్వల్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ 3a. ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి వెన్ వి సబ్మిట్ ద 0 ఇంటూ సంథింగ్ వాల్యూ ఇస్ 0. ఓకే, రైట్. అయితే ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ మనం ఏ ప్లేస్లో ఏ వాల్యూ సబ్మిట్ చేద్దాం అంటే లైక్ టేక్ లైక్ దిస్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc. 3abc ఈస్ ట్రాన్స్ఫర్ టు ది ఆర్హెచ్ఎస్ సైడ్. ట్రాన్స్ఫర్ చేశాను, అయిపోయింది. ఏ ప్లేస్లో ఏ వాల్యూ సబ్మిట్, ఏ వాల్యూ అంటే సిస్ ఆల్ఫా హోల్ క్యూబ్ సిస్ బీటా అంటే డైరెక్ట్ రాద్దాం, ఇంకొక స్టెప్ పెద్దగా వస్తుంది కాబట్టి చూడండి ఒక్కసారి కేర్ఫుల్గా.
కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ క్యూబ్, కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా హోల్ క్యూబ్, కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా హోల్ క్యూబ్ ఈక్వల్ టు 3 సిస్ ఆల్ఫా సిస్ బీటా సిస్ గామా. డిపెండ్ ఆన్ సిచ్యువేషన్ యూజ్ చేస్తాం అన్నట్టు మనం అట్లా. ఓకేనా? కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ క్యూబ్ ప్లస్ కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా హోల్ క్యూబ్ ప్లస్ కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా హోల్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 3 సిస్ ఆల్ఫా సిస్ బీటా సిస్ గామా వచ్చింది. 3 సిస్ ఆల్ఫా సిస్ బీటా సిస్ గామా వస్తే పవర్ బికమ్ ఏమైందండి? కోఎఫిషియంట్. సో హియర్ వి రైట్ కాస్ 3 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 3 ఆల్ఫా, కాస్ 3 బీటా ప్లస్ ఐ సైన్ 3 బీటా. ఓకేనా? కాస్ 3 గామా ప్లస్ ఐ సైన్ 3 గామా. ఓకే, ఎప్పుడైతే ఇంకొక కండిషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి మనం, ఇక్కడ 3 కాంప్లెక్స్ నెంబర్స్ మల్టిప్లికేషన్లో ఉంటే, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ కాస్ట్లో ఉండి మల్టిప్లికేషన్లో ఉంటే వాటి యాంగిల్స్ ఏమైతే అండి? అడిషన్ అవుతాయి. వాటి యాంగిల్స్ ఏం తీసుకోవచ్చు మనం? డైరెక్ట్లీ అడిషన్గా కన్సిడర్ చేయొచ్చు. అంటే లైక్ ఇలా 3 సిస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. నాట్ ఓన్లీ దిస్ క్వశ్చన్, ఏ క్వశ్చన్ అయినా కూడా ఇవి ఇలా మల్టిప్లికేషన్లో ఉంటే వాటిని యాంగిల్స్ ఏం చేయాలి? అడిషన్లో కన్వర్ట్ చేసుకోవాలి. అడిషన్లో కన్వర్ట్ చేశాక నెక్స్ట్ చూడండి, ఇక్కడ రియల్ పార్ట్స్ అన్ని ఒకటి, ఇమాజినరీ పార్ట్ ఒకటి. కాస్ 3 ఆల్ఫా ప్లస్ కాస్ 3 బీటా ప్లస్ కాస్ 3 గామా, ఇది రియల్. కాస్ 3 ఆల్ఫా కాస్ 3 బీటా కాస్ 3 గామా రియల్. నెక్స్ట్ ఇమాజినరీ ఒక పేరు ఐ ఆఫ్ సైన్ 3 ఆల్ఫా ప్లస్ సైన్ 3 బీటా ప్లస్ సైన్ 3 గామా ఈక్వల్ టు, ఇందులో కూడా సిక్స్త్ ఏం చేయండి? ఎక్స్పాన్షన్ చేయండి. 3 కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ ఐ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వచ్చేస్తే. ఓకే, ఇక్కడ వరకు ఓకే. ఈ స్టెప్ రబ్ చేయట్లేదు, ఎందుకంటే ఇంకొక క్వశ్చన్ ఉంది ఇలాంటిది, అప్పుడు చెప్పుకుంటప్పుడు మీకు ఎక్స్ప్లెనేషన్ తగ్గుద్ది, డ్యూరేషన్ కూడా తగ్గుద్ది, వీడియో డ్యూరేషన్ అని. ఓకే రైట్, ఇక్కడ రబ్ చేస్తున్నా. ఇది ఆల్రెడీ అయిపోయింది కదా, రైట్. ఇక్కడికి ఎప్పుడైతే రబ్ చేసుకున్నానో నేనేం చేస్తున్నా అంటే ఈక్వేటింగ్ రియల్ వాల్యూస్, ఈక్వేటింగ్ రియల్ వాల్యూస్ ఆన్ బోత్ సైడ్స్, ఈక్వేటింగ్ రియల్ వాల్యూస్ ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ రియల్ వాల్యూస్ ని ఈక్వేట్ చేద్దాం. బోత్ సైడ్స్ రియల్ వాల్యూస్ అంటే వాట్ ఆర్ ది రియల్ వాల్యూస్? కాస్ 3 ఆల్ఫా కాస్ 3 బీటా కాస్ 3 గామా. కాస్ 3 ఆల్ఫా ప్లస్ కాస్ 3 బీటా ప్లస్ కాస్ 3 గామా ఈక్వల్ కాస్ 3 ఆల్ఫా కాస్ 3 బీటా కాస్ 3 గామా ఈక్వల్ టు ఈ రియల్ వాల్యూ 3 కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఓకే, కాస్ 3 ఆల్ఫా ప్లస్ కాస్ 3 బీటా ప్లస్ కాస్ 3 గామా ఈక్వల్ టు 3 కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా తీసుకున్నాం. అయిపోయింది, ఆన్సర్ వచ్చింది కదా. రియల్ వాల్యూస్ అంటే అవి ఫస్ట్ ఫ్రమ్ నుండి కండిషన్ కూడా అదే కదా. సో కంప్లీటెడ్. నెక్స్ట్ ఈక్వేటింగ్ ఇమాజినరీ వాల్యూస్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఈక్వేటింగ్ ఇమాజినరీ వాల్యూస్ ఆన్ బోత్ సైడ్స్. హియర్ ఇమాజినరీ వాల్యూస్ ఆర్ sin 3 alpha sin 3 beta sin 3 gamma equal to 3 sin of ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఓకే, రెండు కండిషన్లు ప్రూవ్ చేశానండి. ఫస్ట్ కండిషన్ ప్రూవ్ అయిపోయింది, సెకండ్ కండిషన్ ఆల్సో కంప్లీటెడ్. ఇక నెక్స్ట్ ప్రూవ్ చేయాల్సింది థర్డ్ కండిషన్. ఓకేనా? దీని తర్వాత ఇది ఎందుకు రబ్ చేస్తలేనంటే ఇలాంటి క్వశ్చన్ ఇంకొకటి ఉంది, మీకు టైం సేవ్ అవుతుంది, కొద్దిగా క్లారిటీ ఉంటుందని. ఓకే రైట్, ఇది రబ్ చేస్తున్నా. రబ్ చేస్తున్నా టోటలీ. వెన్ ఐ రబ్ దిస్ రైట్, అంటే మనం రెండు క్వశ్చన్లు ప్రూవ్ చేసాం. నెక్స్ట్ ఇది ప్రూవ్ చేయాలి. కాస్ ఆల్ఫా ప్లస్ బీటా కాస్ బీటా ప్లస్ గామా కాస్ గామా ప్లస్ ఆల్ఫా. అయితే నేను ఏం చేస్తున్నా అంటే లెట్ us కన్సిడర్ 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c ఈక్వల్. ఎందుకు సార్ అదే కన్సిడర్ చేశానంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తారా, యాంగిల్స్ అడిషన్లో ఉన్నాయి. యాంగిల్స్ అడిషన్లో ఉన్నాయంటే ఆల్రెడీ కాస్ థీటా అంటే రెండు కాంప్లెక్స్ నెంబర్స్ మల్టిప్లికేషన్లో ఉన్నాయని మీనింగ్. మనకు పోలార్ ఫామ్లో ఉండి మల్టిప్లికేషన్లో ఉన్నాయి అంటే ఆ మల్టిప్లికేషన్లో ఉండాలి అంటే ఇలా చేస్తాం. ఇప్పుడు ఎల్సిఎం ఏమైందండి? ఏబిసి అయింది. ఏబిసి ఈజ్ ద ఎల్సిఎం. ఓకే, న్యూమరేటర్ వాల్యూ ఏబిసి, ఇక్కడ ఏ ఉంది, న్యూమరేటర్ ఏం మిస్ అవుతాయండి? ఇక బీసీ. నెక్స్ట్ ఇక్కడ బి ఉంది, ఏసి, ఇక్కడ సి ఉంది, మిగిలిన రెండు రాయండి ఏబి. కంప్లీటెడ్. అయితే 1/a అంటే
1 అంటే ఏంటి వచ్చు కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ప్లస్ 1 కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా ఓకే ప్లస్ 1 కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా ఈక్వల్ టు ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ బై ఏబిసి. ఎప్పుడైనా కాంప్లెక్స్ నెంబర్స్ డినామినేటర్లో ఉన్న న్యూమరేటర్ ట్రాన్స్ఫర్ చేసామనుకోండి ప్లస్ మైనస్ అవుతుంది మైనస్ ప్లస్ అది కూడా ఏంటి కాస్ సైన్లలో ఉంటేనే ఇక్కడ ప్లస్ ఉందా దీన్ని మొత్తం న్యూమరేటర్ ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్ కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా ప్లస్ కాస్ గామా మైనస్ ఐ సైన్ గామా ఈక్వల్ టు ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ బై ఏబిసి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో రియల్ వాల్యూస్ అన్ని కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా రియల్ అంతా ఒక పేరు తీసుకుంది అంటే లైక్ ఇలా కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా. నెక్స్ట్ we take imaginary values are the one pair. Here imaginary when we common the minus I then what we get sin alpha plus sin beta plus sin gamma equal to AB plus BC plus CA by ABC. Okay. Here carefully observe cos alpha plus cos beta plus cos gamma value is equal to what? Here 0. Sin alpha plus sin beta plus sin gamma value 0. Ante in place of cos alpha cos beta cos gamma value 0. Okay. So 0 minus I of 0 equal to AB plus BC plus CA by ABC. Okay. ABC transfer to this side. This will become 0. AB plus BC plus CA. Okay. First A అంటే ఏంటండి సిస్ ఆల్ఫా బి అంటే సిస్ బీటా మీ ఇష్టం అండి మొత్తం ప్లేస్ ఉంది మాకు అంటే మొత్తం రాసేయచ్చు కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా ప్లేస్ లేదు కాబట్టి షార్ట్ కట్ రాస్తుంది. నెక్స్ట్ బీసీ అంటే సిస్ బీటా సిస్ గామా సి అంటే సిస్ గామా సిస్ ఆల్ఫా ఈక్వల్ టు 0 వచ్చిందా రైట్. ఇది నేను రబ్ చేస్తున్నా ఈ పార్ట్ రబ్ చేయకుండా ఇది ఒకటే రబ్ చేస్తున్నా చూడండి కాపీ చేసుకున్నా ఇది అదే ఇది రాసాక ఈ రెండు ప్రూఫ్ రాసాక ఇది రాయాలి ఎవ్రీ టైం అది అవసరం లేదు. ఇప్పుడు ఏమైందంటే మనకు ఆల్రెడీ తెలుసు కండిషన్ టూ కాంప్లెక్స్ నెంబర్స్ మల్టిప్లికేషన్ లో ఉంటే యాంగిల్స్ ఏం తీసుకోవచ్చు అడిషన్ లో తీసుకోవచ్చు అంటే విచ్ ఇస్ రిటన్ యాజ్ కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా కాస్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ బీటా కదా ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఐ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. నెక్స్ట్ కాస్ ఆఫ్ బీటా గామా ఐ సైన్ ఆఫ్ బీటా ప్లస్ గామా. నెక్స్ట్ కాస్ ఆఫ్ గామా ప్లస్ ఆల్ఫా ఐ సైన్ ఆఫ్ గామా ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు ఏంటిదండి 0. సో బోత్ సైడ్స్ ఈక్వేటింగ్ రియల్ వాల్యూస్ ఆన్ బోత్ సైడ్స్ నేనేం చేయాలి రియల్ వాల్యూస్ ని ఈక్వేట్ చేయాలి. ఇక్కడ రియల్ వాల్యూ ఎంతండి కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ కాస్ ఆఫ్ బీటా ప్లస్ గామా కాస్ ఆఫ్ గామా ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు 0 కంప్లీటెడ్ వచ్చేసిందా రైట్. అంటే ఇక్కడ రెండు అడిషన్ లో ఉన్నాయి కాబట్టి మనకేం ఉండాలి ఆ వాల్యూస్ మల్టిప్లికేషన్ లో ఉండాలి పవర్ లో కోఎఫిషియంట్ ఉంటే వాటినే ఉండాలి పవర్స్ లో ఉండాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఇలాంటిది ఇంకొక క్వశ్చన్ ఉంది ఆ క్వశ్చన్ కూడా చెప్పేస్తాను నేను. ఓకేనా వస్తే మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు వీడియోను రాకపోతే మాత్రం వినండి. రైట్ నెక్స్ట్ వన్ ఈస్ అదే క్వశ్చన్ కాస్ ఆల్ఫా షో దట్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈక్వల్ టు 3/2 ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా. ఓకే వీటిని మనం ప్రూవ్ చేయాలి. ఓకే ఇది ప్రూవ్ చేస్తే ఎనఫ్ మనకు ఎంతైనా ఆల్మోస్ట్ క్వశ్చన్స్ అన్నీ అయిపోయినట్లే ఇంకొక 2 క్వశ్చన్స్ ఉంటాయి అవి రెండు చెప్పేస్తే మేక్ క్లోజ్. ఓకే ఇక్కడ వరకు వచ్చేసాం. దీనికి కూడా సేమ్ అండి కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా ఈక్వల్ 0 సైన్ ఆల్ఫా సైన్ బీటా సైన్ గామా ఈక్వల్ 0 ఇదే క్వశ్చన్లు మనకి ఎంసెట్ లో కూడా వచ్చాయి. ఓకేనా ఏపీ సెట్ లో కూడా వచ్చాయి ఏపీటీఎస్ వాళ్ళకు.
తెలంగాణ వాళ్ళకు. అయితే ఏ ఈజ్ ఈక్వల్ సిక్స్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. దీంట్లో కూడా ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ 0 అనుకోండి. ఎందుకు సార్ అంటే ఇక్కడ పవర్ స్క్వేర్ ఉందా? అంటే మనకు కోఎఫిషియంట్ 2 ఉన్నదన్న స్క్వేర్ ఉన్న ఫార్ములాను చూసుకోవాలి. వి యూజ్ దిస్ ఫార్ములా హియర్. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఓకే, ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఆల్రెడీ వీ నో దట్ ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఈక్వల్ 0 అంటే దేని రాయొచ్చండి? 0 ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ వచ్చింది. ఇంత బాగానే ఉన్నది సార్. దీన్ని ఏం చేయాలి ఇప్పుడు? అదే ఇప్పుడు పెద్ద టాస్క్. సో ఇప్పుడు నేను చేస్తానంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ టు -2 ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ కదా. ఈ వాల్యూ మొత్తం 0 అయిద్దని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఇది ఓకే, దీన్ని అలాగే క్యారీ చేసి దీన్ని 0 అని ప్రూవ్ చేయాలి. ఎట్లా సార్ అంటే మల్టిప్లై డివైడింగ్ విత్ ఏబిసి. 2 ఆఫ్ ఏబిసి, ఓకే, ఏబి బై ఏబిసి, బీసీ బై ఏబిసి, సిఏ బై ఏబిసి. మల్టిప్లై చేశాను, ఎట్లా డివిజన్ చేశాను ఏబిసితో. ఎప్పుడైతే అలా చేస్తామో -2 ఏబిసి, ఏబి ఏబి క్యాన్సిల్ 1 బై సి, బీసీ బీసీ క్యాన్సిల్ 1 బై ఏ, సిఏ 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 క్యాన్సిల్ 1 బై. ఓకేనా? ఇప్పుడు డైరెక్ట్ వాల్యూ సబ్మిట్. ఏ స్క్వేర్ అంటే ఏంది? కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్, కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా హోల్ స్క్వేర్, కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు -2. అలా ఏం సబ్మిట్ చేయకండి. 1 బై కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా, 1 బై కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా ప్లస్ 1 బై కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా రాశాను నేను. జస్ట్ వాటి ప్లేస్లో రాసుకోండి వాల్యూస్ అంతే. ఎందుకు సార్ అట్లా రాయమన్నానంటే ఆ రీజన్ కూడా చెప్పేస్తా. ఎప్పుడైతే ఆ ప్లేస్లో ఇది ఆల్రెడీ బిఫోర్ క్వశ్చన్కి చేసాం మనం. అంటే ఇలా ఉంటే న్యూమరేటర్ అయితే మైనస్ అయింది. ఈ వాల్యూస్ మొత్తం బికమ్ ఏమైందండి? 0గా తీసుకోవచ్చు మనం. ఎందుకంటే బిఫోర్ క్వశ్చన్ కూడా అలానే కన్సిడర్ చేసాం కదా. సేమ్ సిమిలర్లీ ఈ క్వశ్చన్ కూడా మేము అలాగే కన్సిడర్ చేద్దాం. ఓకే, అలాగే కన్సిడర్ చేస్తే పవర్ బికమ్ కోఎఫిషియంట్. కాస్ 2 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 2 ఆల్ఫా, కాస్ 2 బీటా ప్లస్ ఐ సైన్ 2 బీటా. ఓకే, కాస్ 2 బీటా. నెక్స్ట్ ఏమైందండి? కాస్ 2 గామా ప్లస్ ఐ సైన్ 2 గామా ఈక్వల్ టు వాల్యూస్ అంతా ఏమైంది? ఇది మొత్తం 0 అయింది. అంటే కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా 0, సైన్ ఆల్ఫా సైన్ బీటా సైన్ గామా 0. ఎందుకు? బికాస్ ఆఫ్ క్వశ్చన్లోనే ఉంటాం. 0 అయిపోయిందా? ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఓన్లీ ఈక్వేటింగ్ రియల్ వాల్యూస్, ఈక్వేటింగ్ రియల్ వాల్యూస్ ఆన్ బోత్ సైడ్. రియల్ వాల్యూస్ ఏంటండి? కాస్ స్క్వేర్ ఆల్ఫా, సారీ కాస్ 2 ఆల్ఫా, కాస్ 2 ఆల్ఫా, కాస్ 2 బీటా, కాస్ 2 గామా ఈక్వల్ టు 0. ఇదే రియల్ వాల్యూస్ వచ్చేసాయి. ఈ కాస్ 2 ఆల్ఫా కాస్ 2 ఆల్ఫా కాస్ 2 ఆల్ఫా కాస్ 2 బీటా కాస్ 2 గామా ఈక్వల్ టు 0 ఎప్పుడైతే వచ్చిందో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే సింప్లీ కాస్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ 2 గామా ప్లస్ అయితే మనకు ఫార్ములా తెలుసు. కాస్ 2 టీటా ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ టీటా -1. అదే ఇక్కడ అప్లై చేయండి. కాస్ 2 టీటా ఫార్ములా 2 స్క్వేర్ రావాలి కదా. కోషంట్ 2 అంటే స్క్వేర్ కన్వర్ట్ చేయడానికి, కోషంట్ కన్వర్ట్ చేయడానికి ఫార్ములాస్ ఉన్నాయి మనకు. ఇన్ ప్లేస్ ఆఫ్ కాస్ట్ 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా -1, 2 కాస్ స్క్వేర్ బీటా -1, 2 కాస్ స్క్వేర్ గామా -1 ఈక్వల్ టు 0. 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా, 2 కాస్ స్క్వేర్ బీటా, 2 కాస్ స్క్వేర్ గామా -1 అంటే -3 ఈక్వల్ టు 0. ఓకే, దీంట్లో 2 కామన్ తీస్తే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈక్వల్ టు 3. సో హియర్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈక్వల్ టు 3/2 వచ్చేసిందా? ఈ ఆన్సర్ వచ్చాక అందులోంచి మళ్ళీ ఫార్ములా యూజ్ చేస్తాం. ఏ ఫార్ములా సార్ అంటే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇన్ ప్లేస్ ఆఫ్ కాస్ స్క్వేర్ టీటా వి రైట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. జస్ట్ సబ్మిట్ హియర్. In place of cos square alpha, we write 1 minus sin square alpha, 1 minus sin square beta in place of cos square beta.
నెక్స్ట్ కాస్ స్క్వేర్ గామా 1 మైనస్ సైన్ స్క్వేర్ గామా ఈక్వల్ టు 3/2. 1 ప్లస్ 1 ప్లస్ 1 ఎంత 3. మైనస్ కామన్ తీస్తే రిమైనింగ్ వాల్యూస్లో సైన్ స్క్వేర్ ఆల్ఫా సైన్ స్క్వేర్ బీటా సైన్ స్క్వేర్ గామా ఈక్వల్ టు 3/2. 3/2 ట్రాన్స్ఫర్ చేయండి అమ్మా. సైన్లన్నీ అటు సైడ్ మీన్స్ RHS side we transfer it. Then what we get? Sin square alpha, sin square beta, sin square gamma. 3 2 is 6. 3/2 equal to sin square alpha, sin square beta, sin square gamma. Completed. ఓకేనా? రైట్, వచ్చేసింది కదా, క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా నేను. రైట్, రబ్ చేస్తున్నా ఇది. ఓకే, ఇక్కడికి ఈ క్వశ్చన్ కంప్లీట్. ఇంకొక క్వశ్చన్ ఉందండి. ఇంకొకటి అయితే మనకు డిమోవిస్ థీరంలో లాంగ్ ఆన్సర్స్ క్లోజ్ అవుతాయి. ఓకేనా? రైట్, ఆ క్వశ్చన్ ఏంటంటే అది కూడా ఆల్రెడీ చేసాం, కొద్దిగా లాస్ట్లో చెప్పుకుంటున్నాం అంతే. దట్ క్వశ్చన్ ఈస్ దట్ వన్. సో నాకు తెలిసి అవి చెప్పుకున్న 1 2 3 4 5 6 7 8 9 క్వశ్చన్స్ అవుతాయి, అవునా? ఇఫ్ నైన్త్ క్వశ్చన్, ఇఫ్ ఎన్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్, ఇఫ్ ఎన్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్, then show that p plus iq whole power n plus p minus iq whole power n, sorry 1 by n, sorry 1 by n, here 1 by n equal to 2 of p square plus q square whole power 1 by 2n cos of 1 by n tan inverse q by p. Tan inverse what? Q by p. Tan inverse q by p వచ్చింది. ఆల్మోస్ట్ ఎండ్ అవుతున్నాయి ఆన్సర్స్ మనకు. సో ఇక్కడ ఈ వాల్యూస్లో ఏం చేయాలి సార్ అంటే, ఈ వాల్యూస్లో మనకు వచ్చేది మనకు p ప్లస్ ఐక్యూ కదా, అయితే p ప్లస్ ఐక్యూ కన్సిడర్ చేశాను, లేకపోతే z ఈక్వల్ టు లెట్ z ఈజ్ ఈక్వల్ టు p ప్లస్ ఐక్యూ తీసుకోండి. ఆర్ వాల్యూ ఇక్కడ ఏమిది, థీటా వాల్యూ ఏంటండి, tan ఇన్వర్స్ ఆఫ్ q బై p. tan ఇన్వర్స్ ఆఫ్ q బై p. మనకు నార్మల్గా z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ ఐ బై ఉంటే థీటా ఈక్వల్ టు ఏం రాస్తామండి, tan ఇన్వర్స్ ఆఫ్ y బై x రాయము. ఇక్కడ కూడా అదే తీసుకున్నాను నేను. సో ఎప్పుడైతే ఇక్కడ అదేది కన్సిడర్ చేశానో సేమ్ ఇక్కడ కూడా q బై p వచ్చేసింది. రైట్, p ప్లస్ ఐక్యూ రాస్తాం. p ప్లస్ ఐక్యూ రాస్తే మల్టిప్లైన్ డివైడింగ్ విత్ ఏం చేస్తామండి, అండర్ రూట్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ రాయాలి. ఆర్ వాల్యూ మాడ్యులస్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తామండి, నథింగ్ బట్ ఆర్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ అవుతుంది. p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ తీసుకుంటే మనకు p ఉంది, మల్టిప్లైన్ డివైడింగ్ విత్ రాస్తే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అనేది మనం మెన్షన్ చేయాలి. మెన్షన్ చేస్తే కంటూ ట్రయాంగిల్ డ్రా చేస్తే tan ఇన్వర్స్ q బై p కదా, ఆర్ వాల్యూ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్, కాస్ థీటా ఏమైందండి ఇలా రాస్తే దిస్ వన్ ఈజ్ p, దిస్ వన్ ఈజ్ q, దిస్ వన్ ఈజ్ అండర్ రూట్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్. హియర్ కాస్ థీటా ఈక్వల్, కాస్ థీటా అంటే ఏం రాయొచ్చండి, కాస్ థీటా వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్, p by under root p square plus q square. Similarly, sin theta value, here we take theta. Okay, when you have take theta, q by under root p square plus q square we write. Okay, so దీన్ని ఇప్పుడు నేను ఏం చేయాలి, z is equal to multiplying dividing with అంటే p plus iq equal to multiplying dividing with what, under root p square plus q square p by under root p square plus q square plus iq by under root p square plus q square. So p plus iq equal to under root p square plus q square of which is written as cos theta plus I sin theta. రాసానా? సో నేను పవర్ ఏం చేయాలండి, పవర్ 1 by n మల్టిప్లై చేయాలి. సో p plus iq
హోల్ పవర్ 1/n హోల్ పవర్ వాట్ 1/n అంటే ఇక్కడ ఏమైందండి అండర్ రూట్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ విచ్ ఈజ్ రిటన్ యాజ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ హోల్ పవర్ 1/2 హోల్ పవర్ 1/2 కాస్ టీటా టీటా అంటే ఏం తీసుకోవచ్చు మనం tan ఇన్వర్స్ పీ బై క్యూ సో వి రైట్ tan ఇన్వర్స్ ఆఫ్ క్యూ బై పీ ప్లస్ ఐ సైన్ tan ఇన్వర్స్ ఆఫ్ క్యూ బై పీ హోల్ పవర్ ఇప్పుడు ఏమైంది 1/n రెండింటికి అప్లై చేయాలి అప్లై చేస్తే పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ 1/2 ఇంటూ 1/n 1/2n కాస్ ఆఫ్ 1/n tan ఇన్వర్స్ ఆఫ్ క్యూ బై పీ ప్లస్ ఐ సైన్ ఆఫ్ 1/n tan ఇన్వర్స్ ఆఫ్ క్యూ బై పీ దిస్ ఇస్ వన్ ఇది వచ్చేసింది ఎప్పుడైతే ఇది వచ్చిందో ఈ ఇది అయిపోయింది కదండి దిస్ ఇస్ ద ఈక్వేషన్ 1 సిమిలర్లీ p మైనస్ ఐక్యూ హోల్ పవర్ 1/n తీసుకోవాలి p మైనస్ ఐక్యూ హోల్ పవర్ 1/n అప్లై చేస్తే పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ మనకు ఆల్రెడీ 3 క్వశ్చన్స్ చేసాం ఇలాంటివి అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమైందండి కాస్ ఆఫ్ 1/n tan ఇన్వర్స్ ఆఫ్ క్యూ బై పీ మైనస్ ఐ సైన్ ఆఫ్ 1/n tan ఇన్వర్స్ ఆఫ్ క్యూ బై పీ ఇవి వచ్చేసా ఈ రెండింటిని ఏం చేయాలి యాడ్ ఈక్వేషన్ 1 అండ్ 2 ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 రెండింటిని యాడ్ చేయండి రెండింటిని యాడ్ చేస్తే మనకి ఇక్కడ వాల్యూస్ మెయిన్లీ క్యాన్సిల్ అయ్యేటి ఏంటండి ఇది క్యాన్సిల్ అయిపోద్ది సారీ కాసులు కాబట్టి సైన్లు క్యాన్సిల్ అయిపోతాయి అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ హోల్ పవర్ 1/2n ఈ రెండు అడిషన్ చేస్తే 2 కాస్ ఆఫ్ 1/n tan ఇన్వర్స్ ఆఫ్ క్యూ బై పీ అంటే నేను అడిషన్ చేయలేదు మీరు అడిషన్ చేసి ఒక స్టెప్ రాస్తే సరిపోతుంది ఇవి మనకున్న టోటల్గా ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్స్ అన్నట్టు ఓకేనా ఇన్ కేస్ వాళ్ళు ఇవ్వాలనుకున్నా కూడా ఈ 9 క్వశ్చన్లోంచే ఎక్కువ మోస్ట్లీ రిపీటెడ్ లాంగ్ ఆన్సర్స్ ఇంకొక క్వశ్చన్ ఉంటాయి బట్ చూద్దాం నెక్స్ట్ పార్ట్లో డిమాయిస్ థీరం ఉంది కదండి డిమాయిస్ థీరంలో ఏం చేద్దామంటే నెక్స్ట్ ఇంకొక పార్ట్లో 2 మార్క్స్ క్వశ్చన్ ఇది ఎందులో ఏం చేస్తాను టోటల్గా లాంగ్ ఆన్సర్ డిస్కషన్ చేశాను నేను నెక్స్ట్ పార్ట్లో ఏం డిస్కషన్ చేస్తా 2 మార్క్స్ క్వశ్చన్ డిస్కషన్ చేస్తా ఓకేనా ఎందుకంటే క్వశ్చన్స్ కూడా తక్కువ ఉంటాయి అవి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అంటే పాలినామియల్ ఈక్వేషన్స్తో ఒకటి ఉంటుంది అది మనం అది 2 మార్క్స్లో అక్కడే కంప్లీట్ చేద్దాం ఎందుకంటే 2 మార్క్స్ చేస్తాం కాబట్టి 2 మార్క్స్లో అక్కడ వస్తాయి ఇక్కడ మనం క్లోజ్ చేసుకుంటే బెటర్ అన్నీ చదవకుండా అయిపోతుంది ఓకేనా రైట్ అందులో కూడా ఒకటో రెండో క్వశ్చన్స్ ఉంటాయి లాంగ్ ఆన్సర్స్ ఇంకొక పార్ట్ అయింది అనుకోండి ఆల్మోస్ట్ లాంగ్ ఆన్సర్స్ క్లోజ్ మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్స్ అన్ని కంప్లీట్ చేసాం ఇంకా 1 or 2 క్వశ్చన్స్ ఏ ఉన్నాయి 1-2 క్వశ్చన్స్ అంటే ఎప్పుడూ రాలేదు బట్ మనం చెప్పేసుకుందాం ఆ క్వశ్చన్స్ 2 మార్క్స్ నెక్స్ట్ పార్ట్లో కంప్లీట్ చేస్తా ఓకే ఇన్ కేస్ ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్ షేర్ చేస్తాం థ్యాంక్ యూ